హలో వెల్కమ్ టు జాయిన్ అండ్ మామ్ వ్లాగ్స్. రొయ్యల పచ్చడి. ఈరోజు నేను రొయ్యల నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. హాస్టల్కి వెళ్ళి పిల్లలకైనా, అబ్రాడ్లో ఉన్న మన వాళ్ళ కోసమైనా, బ్యాచిలర్స్కైనా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా చాలా చక్కగా సింపుల్గా చేసుకునే రొయ్యల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఫ్రిడ్జ్లో 3-4 నెలల వరకు ఉండేట్టు చేసుకోవాలి. ఈ రొయ్యల పచ్చడి చేసుకోవడం చాలా సింపుల్. నేను చేసినట్టు మెజర్మెంట్స్తో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. పచ్చడి ప్రాసెస్: రొయ్యలు 2 కేజీలు పొట్టు తీసేసి తీసుకున్నాను. దాదాపుగా 2 కేజీలు రొయ్యలు తీసుకుంటే క్లీన్ చేశాక 1 కేజీ రొయ్యలు వస్తాయి. దానికి నరం తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా వేరయ్యే వరకు ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో ఉంచి వాటర్ అంతా రొయ్యల్లోకి ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి. 10-15 నిమిషాల్లో వాటర్ అంతా ఇరిగిపోతుంది. రొయ్యలు వాటర్ లేకుండా ఉడికిపోయేలా ఈ ప్యాన్ని పక్కనే దించుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 లీటర్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కుక్ చేసుకున్న రొయ్యలని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అల్లము 100 గ్రాములు, 6 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ముందుగా ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్న 1/2 కప్పు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని ఒక చిన్న టీ గ్లాస్తో 1 గ్లాసు, ఇంకొక 1/2 గ్లాసు తీసుకొని వేసుకోవాలి. చికెన్ మసాలా పౌడర్ 50 గ్రాములు తీసుకోవాలి. సాల్ట్ 50 గ్రాములు తీసుకొని ముందుగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న దాంట్లో ఈ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ మసాలా పౌడర్ 50 గ్రాములు వేసుకొని ఇది కూడా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మొత్తం కలిపేటట్టు. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న రొయ్యలను వేసుకొని బాగా కలుపుకోవాలి. 6 నిమ్మకాయలని జ్యూస్ పిండేసి పిక్కలు లేకుండా పచ్చడి చల్లారాక జ్యూస్ వేసుకొని కలుపుకోవాలి. రొయ్యల పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ అండి. రొయ్యలు దొరకకపోతే ఇలా పచ్చడి చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తినచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. అన్నంలోకి కొంచెం గీ వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఫిష్ పికిల్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూసి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.